నమస్తే అండి. ఈ రోజు నుండి ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ అంటే 2024 జనవరి నుండి ఇప్పటి వరకు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో ఆ టాపిక్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఏమేమి తెలియాలి, దాని సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్తో సహా అండ్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు అన్నది డిస్కస్ చేస్తాను. ప్రతి వీడియో ఒక 5 నుండి 15 to 20 minutes డిపెండింగ్ ఆన్ ద టాపిక్ ప్రతి వీడియో ఉంటుంది. దాంట్లో టాపిక్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ యాప్లో కూడా ఇదే ప్లేస్తో ఇదే పేరుతో మీకు ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తారు ఫ్రీ మెటీరియల్లో. అందులోనే ఇవి ఏ రోజు ఆ రోజు అప్లోడ్ అవుతాయి పేజెస్, మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. సో ఇది బేసిక్గా మీకు గ్రూప్ 2 గ్రూప్ 3 పర్స్పెక్టివ్లో చేస్తున్నాను. గ్రూప్ 1 చేయట్లేదు, ఎందుకంటే గ్రూప్ 1కి కొంచెం డిఫరెంట్గా చెప్పాల్సి వస్తుంది. సో గ్రూప్ 1ది అది సపరేట్గా నేను యాప్లో తర్వాత చేస్తాను. గ్రూప్ 2 గ్రూప్ 3కి స్పెసిఫిక్గా చేయడం జరుగుతుంది. దీంట్లో క్వశ్చన్స్ ఎట్లా వస్తాయో కూడా చెప్తాను, ఎందుకంటే చాలాసార్లు ఏమవుతుందంటే మీకు కరెంట్ అఫైర్స్ జనరల్గా ఏం జరుగుతుంది అన్నది అందరూ చెప్తారు, కానీ దాని మీద క్వశ్చన్ ఎట్లా వస్తుంది, దానికి సంబంధించిన సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ మనకి ఏం తెలియాలి, ఆ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. అవి కవర్ చేసుకుంటూ కరెంట్ అప్డేట్ కవర్ చేస్తాను. అయితే ఇది స్టార్ట్ చేసే ముందు చాలామంది స్టూడెంట్స్ కాల్స్ చేస్తున్నారు ఇన్స్టిట్యూట్కి, యాప్లో మెసేజ్ పెడుతున్నారు టెస్ట్ సిరీస్ గురించి. August 1st నుండి స్టార్ట్ అవుతుంది గ్రూప్ 2 టెస్ట్ సిరీస్. అయితే గ్రూప్ 2 గ్రూప్ 3కి కూడా యూజ్ అవుతుంది. అది టెస్ట్ ఎట్లా అంటే 31st నైట్, ఇవాళ నైట్ 9 వరకు రేపటి పేపర్ అప్లోడ్ అవుతుంది. నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ సెకండ్ డే పేపర్ అప్లోడ్ అయ్యే టైంకి ఫస్ట్ డే కీ అప్లోడ్ అవుతుంది. అయితే చాలామంది ప్రింటబుల్ డౌన్లోడబుల్ ఆప్షన్ కష్టం, కాకపోతే వీ హ్యావ్ వర్క్డ్ అవుట్ అ వే. మీకు డెస్క్టాప్ వ్యూ మాత్రం ఇస్తారు. సో మీరు డెస్క్టాప్ మీద వ్యూ చేయొచ్చు పీడిఎఫ్ని, లేదా యాప్లో మీ మొబైల్లో నన్న వ్యూ చేయొచ్చు. మీరు దాని మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇన్స్టిట్యూట్కి కాల్ చేయండి, చెప్తారు. కానీ August 1st నుండి అయితే టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతున్నాయి. నౌ లెట్స్ గెట్ బ్యాక్. ఈ ఫైనాన్స్ కమిషన్ టాపిక్ తీసుకోవడానికి 2 కారణాలు. ఆబ్వియస్లీ ఒకటి పాలిటిక్స్ సంబంధించింది, సో నా సబ్జెక్ట్. ఇంకొక రీజన్ ఏంటి అంటే 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. 16th ఫైనాన్స్ కమిషన్ని కాన్స్టిట్యూట్ చేశారు. సో 16th ఫైనాన్స్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది, దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫైనాన్స్ కమిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు పాలిటీలో ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్లో కూడా ఇది అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి ఫస్ట్ నేను మీకు బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనాన్స్ కమిషన్ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, ఎందుకంటే అది కాన్స్టిట్యూషన్లో పొందుపరుచుంది, కాన్స్టిట్యూషన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. దాంతో సహా ఫైనాన్స్ కమిషన్ని మనము అడ్వైజరీ బాడీ అని కూడా అంటాం. ఎందుకు అడ్వైజరీ? బికాజ్ ఇట్ రికమెండేషన్స్ సబ్మిట్ చేస్తుంది కాబట్టి అడ్వైజరీ బాడీ. దాన్ని మనం క్వాజీ జ్యుడిషియల్ బాడీ అని కూడా అంటాం. క్వాజీ జ్యుడిషియల్ అని ఎందుకు అంటాము అంటే పవర్స్ ఆఫ్ అ సివిల్ కోర్ట్ ఉంటాయి. ఇట్ హ్యాస్ ద పవర్స్ ఆఫ్ అ సివిల్ కోర్ట్, కాబట్టి మనం దాన్ని క్వాజీ జ్యుడిషియల్ బాడీ అని కూడా అంటాం. అడ్వైజరీ బాడీ బికాజ్ ఇట్ రికమెండ్స్, ఇట్ మేక్స్ రికమెండ్స్ టు ద ప్రెసిడెంట్, కాబట్టి మనం దాన్ని అడ్వైజరీ బాడీ అని అంటాం. కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నప్పుడు ఆర్టికల్స్ ఏవేవి దీంతో డీల్ చేస్తాయి అన్నది తెలియాలి. 2 ఆర్టికల్స్ డీల్ చేస్తే, ఒకదాన్నేమో మనము 280 ఇంకా 281 ఆర్టికల్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. 280 కంటెంట్ ఏంటి, 281 కంటెంట్ ఏంటి మనకు తెలియడం చాలా చాలా ఇంపార్టెంట్. సో 280 కంటెంట్ ఫస్ట్ చెప్పిన తర్వాత 281 చెప్తాను. 280 బేసిక్గా ఏమంటుందంటే ఫస్ట్ మనకి హూ అపాయింట్స్, ఫైనాన్స్ కమిషన్ని ఎవరు అపాయింట్ చేస్తారు. ఫైనాన్స్ కమిషన్ని అపాయింట్ చేసే పవర్ ప్రెసిడెంట్కి ఉంటుంది. సెకండ్ మనకు తెలియాల్సింది ఎప్పుడు ఫైనాన్స్ కమిషన్ని అపాయింట్ చేయొచ్చు. ఎప్పుడు అపాయింట్ చేయొచ్చు అంటే ఆఫ్టర్ ఎవ్రీ 5 years. ఈ ఆఫ్టర్ ఎవ్రీ 5 years ప్రతి 5 సంవత్సరాల తర్వాత అన్న దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. 5 years ఈ ఆఫ్టర్ అన్న పదానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ మిగతా కమిషన్స్ అన్నీ మనం ఏం చెప్తామంటే ఫర్ 2 years, ఫర్ 3 years, ఫర్ 5 years అంటాం. కానీ ఫైనాన్స్ కమిషన్కి మాత్రం ఆఫ్టర్ అంటాం. ఆఫ్టర్ అని ఎందుకంటామంటే ప్రతి ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే రికమెండేషన్స్ని 5 years ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ రికమెండేషన్స్ అయిపోయే లోపు నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ రెడీ అవ్వాలి. సో ఇప్పుడు మనకి 2021 April
1st నుండి 2026 మార్చ్ 31st వరకు 15th ఫైనాన్స్ కమిషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. 1st ఏప్రిల్ 2026 నుండి మళ్ళీ 5 years 17th ఫైనాన్స్ కమిషన్. అట్లా ఆఫ్టర్ ఎవ్రీ 5 years. ఎందుకు అంటే వాళ్ళ రికమెండేషన్స్, ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ 5 yearsకి వ్యాలిడ్ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ కాంపోజిషన్. మీకు చాలా క్లియర్గా కాన్స్టిట్యూషన్లో ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు ఫైనాన్స్ కమిషన్ గురించి తెలియాలి. మీరు దీని తర్వాత ఏం చేయాలంటే ఆర్టికల్ 280 ఒకసారి చదివితే నేను ఎక్స్ప్లెయిన్ చేసినాక మీకు ఈజీగా అర్థమవుతుంది. సో కాంపోజిషన్కి వచ్చేసరికి కాన్స్టిట్యూషన్ ఏమంటుందంటే 1+4. కానీ ఈ 1+4, 1 చైర్మన్ 4 members. కానీ వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఏంటి, అవన్నీ కాన్స్టిట్యూషన్లో ఇవ్వరు. కాన్స్టిట్యూషన్ ఏమంటుందంటే పార్లమెంట్ ఒక లా చేయొచ్చు, ఒక చట్టం చేసి పార్లమెంట్ బైలా చట్టం ద్వారా చెప్తుంది మనకేమేం చెప్తుంది. ఫస్ట్ క్వాలిఫికేషన్స్ ఫర్ బికమింగ్ మెంబర్స్, చైర్మన్ మెంబర్స్ అవ్వాలంటే క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇది ఫస్ట్ తెలియాలి. దాని తర్వాత సెకండ్ ఏం చెప్తుంది అంటే మెథడ్ ఆఫ్ సెలెక్షన్. సరే క్వాలిఫికేషన్ చెప్తున్నారు, మరి వాళ్ళని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, అది కూడా పార్లమెంట్ బైలా. దాని తర్వాత పార్లమెంట్ బైలా కండిషన్స్ ఆఫ్ సర్వీస్ని కూడా చెప్తుంది. కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అంటే వాళ్ళ శాలరీస్, వాళ్ళ అలవెన్సెస్, వాళ్ళని తీసేయాలి అంటే తీసేయొచ్చా, ఒకవేళ వాళ్ళు రిజైన్ చేయాలంటే ఏం చేయాలి, ఇది. అండ్ బైలా మనకి ఇంకొకటి చెప్తుంది, ఇట్ వెస్ట్ పవర్స్, ఇది చాలా ఇంపార్టెంట్, పవర్స్ రిక్వైర్డ్ బై ద ఫైనాన్స్ కమిషన్ టు డిశ్చార్జ్ ఇట్స్ డ్యూటీస్, ఇట్స్ ఫంక్షన్స్. అంటే అర్థం ఏంటంటే నాకు కొన్ని పనులు అప్పచెప్పింది రాజ్యాంగం, నేను ఆ పనులు చేయాలి అంటే నాకు కొన్ని పవర్స్ ఉండాలి, ఆ పవర్స్ని పార్లమెంట్ నాకు ఇస్తుంది. ఈ పవర్స్ కిందనే దానికి క్వాజీ జ్యుడిషియల్ పవర్స్ ఇస్తారు ఫైనాన్స్ కమిషన్కి. క్వాజీ జ్యుడిషియల్ పవర్స్ అంటే ఫైనాన్స్ కమిషన్ ఎవరినన్నా సమన్ చేయొచ్చు, ఎవరినన్నా వచ్చి వారి ముందు స్టేట్మెంట్ ఇవ్వమని అడగచ్చు, లేదా ఫైనాన్స్ కమిషన్ ఏదన్నా బుక్ కావాలి, అకౌంట్స్ బుక్ కావాలి అడగచ్చు, ఇన్స్పెక్షన్కి వెళ్ళొచ్చు ఒక స్టేట్కి, ఇవన్నీ చేయడానికి వీలుంటుంది. సో ఇవన్నీ పవర్స్ కాన్స్టిట్యూషన్ డైరెక్ట్గా ఇవ్వదు, పార్లమెంట్ ఇస్తుంది. ఈ ఆర్టికల్లో ఈ పాయింట్స్ కాకుండా ఇంకేముంటాయంటే ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ ఏంటి, కాన్స్టిట్యూషన్ ప్రకారం 3 clause 3 280 clause 3లో ఉంటాయి ఫంక్షన్స్. దీంట్లో ఫస్ట్ ఏమంటారంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ ఆఫ్ నెట్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ట్యాక్సెస్ నుండి వచ్చిన నెట్ ప్రొసీడింగ్స్ ఏమైతే ఉంటాయో వాటిని ఫస్ట్ డివైడ్ చేయాలి. ఎవరెవరికి డివైడ్ చేయాలి, వాటిని మనము సెంటర్ అండ్ స్టేట్ మధ్యలో డివైడ్ చేయాలి, స్టేట్స్ మధ్యలో డివైడ్ చేయాలి. అంటే సెంటర్కి వచ్చే 100% పైసలలో స్టేట్స్కి ఎంత శాతం ఇస్తారు, 41%. 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్, 14th ఫైనాన్స్ కమిషన్ కూడా అంతే, 42 యాక్చువల్లీ 1%ని వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్కి అడ్జస్ట్ చేయడం జరిగింది. సో 100%లో స్టేట్స్కి ఎంత. మళ్ళీ ఇది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెట్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ట్యాక్సెస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ ఒక పాయింట్ అయితే, బిట్వీన్ స్టేట్స్ ఇప్పుడు ఈ 41%లో స్టేట్స్కి ఎంత ఇస్తారు, దీన్ని మనము ఈ పాయింట్ని మనము వర్టికల్ డివిజన్ అంటాం, ఈ పాయింట్ని మనము హారిజాంటల్ డివిజన్ అంటాం. ఇప్పుడు 41% మొత్తం స్టేట్స్కి అంటున్నాం, మరి మన దగ్గర 28 స్టేట్స్ ఉన్నాయి, అన్ని స్టేట్స్కి ఈక్వల్ ఇస్తారా, ఇవ్వరు. ఏ స్టేట్కి ఎంత ఇస్తారు అని కూడా ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తుంది. అది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత సెకండ్ పాయింట్ ప్రిన్సిపల్స్ గవర్నింగ్ distribution, principles governing grants in aid. అంటే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అన్నది ఆర్టికల్ 275 కింద ఉంటుంది. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఎట్లా అంటే మనం ఇప్పుడు ఒకరికి చారిటీ చేసినాం, నేను ఒక గుడికి దానం చేసిన, దానంలానే సెంటర్ స్టేట్కి ఇచ్చే దానం మళ్ళీ తిరిగి తీసుకోదు. సో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అన్నది ఒక ప్యాకేజ్, సెంటర్ స్టేట్స్కి డెవలప్మెంట్ కోసం ఇచ్చే ప్యాకేజ్ని గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అని అంటారు. ఇండియాలో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ సేమ్ ఉండదు, ఎందుకంటే మన దగ్గర అసిమెట్రిక్ ఫెడరలిజం ఉంటుంది. అసిమెట్రిక్ ఫెడరలిజంలో స్టేట్స్ని మనం ఈక్వల్గా ట్రీట్ చేయము, కొన్ని స్టేట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, కొన్ని స్టేట్స్కి తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్లో ఏమవుతుందంటే
ప్రతి స్టేట్కి డిఫరెంట్ అమౌంట్స్ ఇస్తారు ఈ ప్యాకేజ్ కింద. ఆ అమౌంట్స్ ఇవ్వడానికి ఆధారం ఏంటి, ఏ బేసిస్ మీద అమౌంట్స్ ఇస్తారు, కొన్ని క్రైటీరియా ఉండాలి కదా. ఆ క్రైటీరియాని కూడా, ఆ ప్రిన్సిపల్స్ని కూడా ఫైనాన్స్ కమిషన్ చెప్తుంది. మీరు స్టేట్స్కి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇచ్చేటప్పుడు ఇవి పరిగణంలోకి తీసుకొని ఎంత ఇవ్వాలన్నది నిర్ణయించుకోండి అని చెప్పి ఫైనాన్స్ కమిషన్ చెప్తుంది. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి టు ఆగ్మెంట్ నేను ఏ టర్మ్స్ అయితే కాన్స్టిట్యూషన్లో ఉన్నాయో అవే రాస్తున్నాను. ద రిసోర్సెస్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్. ఓకే, ఎందుకు ఆగ్మెంట్ అంటే పెంచడం. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్, ప్రతి స్టేట్లో ప్రతి రాష్ట్రంలో కన్సాలిడేటెడ్ ఫండ్ ఉంటుంది, దానికి వచ్చే రెవెన్యూని పెంచాలి. ఎందుకు పెంచాలంటే టు సపోర్ట్ పంచాయత్స్. ఒకవేళ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్కి రెవెన్యూ పెరిగితే ఆటోమేటిక్గా పంచాయత్ని సపోర్ట్ చేయొచ్చు, పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ని, మున్సిపాలిటీస్ని సపోర్ట్ చేయొచ్చు. సో వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఏం చేసి వాళ్ళ పైసలు పెంచొచ్చు అంటే వాళ్ళ ఆదాయం పెంచొచ్చు అన్న దాని మీద కూడా రికమెండ్ చేయొచ్చు. అయితే ఈ క్లాజ్ని 73rd అమెండ్మెంట్తో యాడ్ చేశారు, ఈ క్లాజ్ని 74th అమెండ్మెంట్తో యాడ్ చేశారు. అండ్ ఈ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్ బేసిస్ ఆఫ్ రికమెండేషన్స్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్తుందో చూసి దానికి అనుగుణంగా యూనియన్ ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తుంది అనమాట. ఏం చేస్తే స్టేట్ రెవెన్యూ పెరుగుతుంది, ఎందుకు పెరగాల, పంచాయత్స్కి మున్సిపాలిటీస్కి సపోర్ట్ చేయడానికి పెరగాలి. సో ఇది థర్డ్ పాయింట్. లాస్ట్ పాయింట్ ఏముంటుంది అంటే ఎనీ అదర్ మ్యాటర్ referred to it by the president. Any other matter referred to it by the president లో ప్రెసిడెంట్ ఏది అడిగినా దాని మీద రికమెండ్ చేయొచ్చు. ఉదాహరణకి 14th ఫైనాన్స్ కమిషన్ జిఎస్టీ మీద రికమెండ్ చేసింది. ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ని రివ్యూ చేయమని చెప్పి ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ని రివ్యూ చేయమని కాన్స్టిట్యూషన్లో ఉండదు, కానీ కాన్స్టిట్యూషన్ ఏమంటుందంటే రాష్ట్రపతి కావాలి అనుకుంటే ఏదన్నా ఇంకేదన్నా అంశం మీద కూడా మీరు రికమెండ్ చేయండి అని అడగొచ్చు. అది ఏ అంశమైనా ఉండొచ్చు, అది జనరల్గా ఫైనాన్సెస్కి సంబంధించి ఉంటుంది. సో ఇది మనకి కాన్స్టిట్యూషన్లో ఇచ్చింది, ఇది ఇట్లనే గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇక్కడ ఆర్టికల్ 281 అన్నాం. 281 ఏమంటుందంటే రిపోర్ట్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ కంపల్సరీగా ప్రెసిడెంట్కి సబ్మిట్ చేయాలి. ప్రెసిడెంట్ దీన్ని పార్లమెంట్కి పంపిస్తారు. సో ఫైనాన్స్ కమిషన్ కాన్స్టిట్యూషనల్, క్వాజీ జ్యుడిషియల్, అడ్వైజరీ బాడీ. ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. మళ్ళీ మనకి ఈ చైర్మన్ మెంబర్స్ క్వాలిఫికేషన్స్ ఇంపార్టెంట్. చైర్మన్ ఎమినెంట్ పర్సన్ ఇన్ పబ్లిక్ లైఫ్, ఇదే ఉంది లాలో, ఇట్లాగే ఉంటుంది. ఎమినెంట్ పర్సన్ ఇన్ పబ్లిక్ లైఫ్ అని అంటారు. యూజువల్గా ఐఏఎస్ ఆఫీసర్స్ని అపాయింట్ చేస్తారు. వీరిని కాకుండా మెంబర్స్ అవ్వడానికి వాళ్ళకి హైకోర్టు జడ్జెస్కి ఉండే క్వాలిఫికేషన్ అన్నా ఉండాలి, లేకపోతే వాళ్ళకి గవర్నమెంట్ ఫైనాన్సెస్ మీద, గవర్నమెంట్ అకౌంట్స్ మీద మంచి అవగాహన ఉండాలి. సౌండ్ నాలెడ్జ్ ఆన్ గవర్నమెంట్ అకౌంటింగ్ మీద ఉండాలి, లేకపోతే జనరల్ ఫైనాన్సెస్ మీద, అడ్మినిస్ట్రేషన్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు మెంబర్స్ లాగా. దీని తర్వాత నెక్స్ట్ మనకి ఫైనాన్స్ కమిషన్ బ్యాక్గ్రౌండ్ తెలిసినాక 15th ఫైనాన్స్ కమిషన్ హెడ్. ఇన్ఫ్యాక్ట్ మీకు ఫస్ట్ నుండి 16th ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్స్ తెలియాలి. మిమ్మల్ని క్రొనలాజికల్ ఆర్డర్లో అడుగుతారు. క్యాగ్ ఒకటి, ఫైనాన్స్ కమిషన్ ఒకటి, కంపల్సరీ లిస్ట్ మొత్తం తెలియాలి. సో హెడెడ్ బై 15th ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ ఎన్కే సింగ్. దాంట్లో మెంబర్స్ పేరు శశికాంత దాస్, అనూప్ సింగ్, అశోక్ లాహిరి, రమేష్ చంద్, ఇంకా అరవింద్ మెహతా మెంబర్ సెక్రటరీ. ప్లీజ్ ఈ 5 నేమ్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి ఎన్కే సింగ్ గారితో సహా. రికమెండేషన్స్ ఆఫ్ 15th ఫైనాన్స్ కమిషన్లో ఈ పాయింట్లో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ని 15th ఫైనాన్స్ కమిషన్ యాజ్ ఇట్ ఈస్ అదే రికమెండ్ చేసింది. వర్టికల్ డెవల్యూషన్ అంటే యూనియన్ అండ్ స్టేట్స్ మధ్యలో చేసే డివిజన్. ఈ యూనియన్ అండ్ స్టేట్స్ మధ్యలో చేసే డివిజన్ 14th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే చెప్పిందో 42%, అదే
15th ఫైనాన్స్ కమిషన్ కూడా చెప్పింది. కాకపోతే ఏంటంటే ఈ 42%లో 1% జమ్మూ అండ్ కాశ్మీర్కి, 41% మిగతా అన్ని స్టేట్స్కి. మీకు ఇంకొక పాయింట్ చెప్తున్నా, ఇవన్నీ నేను పిఐబి నుండి తీసుకున్నా. పిఐబి నుండి యాజ్ ఇట్ ఈస్ ఏవేవైతే ఇంపార్టెంటో అవి అట్లాగే మీకు ఈ హ్యాండ్అవుట్స్లో పెట్టిస్తాను. ఎందుకంటే మీకు క్వశ్చన్స్ పిఐబి నుండి డైరెక్ట్గా పిక్ చేస్తున్నారు. సో మనకు అక్కడ ఇచ్చినవి కంపల్సరీగా చదవాలి. కొన్ని స్కీమ్స్ అవి కూడా కవర్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను. అయితే ఇప్పుడు 42%, 100లో 68% సెంటర్ పెట్టేసుకుంటుంది, 42% స్టేట్స్కి ఇస్తుంది. అయితే ఈ 42% ఎక్కడి నుండి తీసుకుంటారు అంటే ఈ 42% 34% ఆఫ్ ఎస్టిమేటెడ్ గ్రాస్ రెవెన్యూ రిసీట్స్, యూనియన్కి వచ్చే రెవెన్యూ రిసీట్స్ నుండి 34% ఆఫ్ దిస్ 42%, 34% అక్కడి నుండి తీసుకుంటారు అని చెప్పడం జరిగింది. దాని తర్వాత హారిజాంటల్ డెవల్యూషన్ అంటే నా ప్రకారం ఇవి ఇంపార్టెంట్, ఈ వెయిటేజెస్ ఇంపార్టెంట్. హారిజాంటల్ డెవల్యూషన్ అంటే ఏ స్టేట్కి ఎంత వస్తుంది, ఎట్లా డిసైడ్ చేయాలి, ఏ స్టేట్కి ఎంత వస్తుంది అని డిసైడ్ చేయడానికి కొన్ని కొలమానాలు, కొన్ని క్రైటీరియా ఉంటాయి. ఆ క్రైటీరియా ఏంటి అంటే మీరు పాపులేషన్ ఎంత ఉందో చూసి దాని ప్రకారంగా 15% ఆఫ్ ద అమౌంట్, ఏరియా ఎంత ఉంది, ఫారెస్ట్ అండ్ ఇకాలజీ, ఇన్కమ్ డిస్టెన్స్, ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 15th ఫైనాన్స్ కమిషన్ కాన్స్టిట్యూట్ అయినప్పుడు ఏమైందంటే పాపులేషన్ బేసిస్ మీద మేము 2011 పాపులేషన్ బేసిస్ మీద సెన్సస్ మీద మేము డెవల్యూషన్ ప్రపోజ్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది 15th ఫైనాన్స్ కమిషన్. అది చాలా కాంట్రవర్షియల్ అయింది. ఎందుకంటే 2011 సెన్సస్ ప్రకారం సౌత్ ఇండియన్ స్టేట్స్ పాపులేషన్ అంతా తగ్గింది, నార్త్ ఇండియన్ స్టేట్స్ పాపులేషన్ పెరిగింది. వాళ్ళు పాపులేషన్ పెరిగింది కాబట్టి వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఇస్తున్నాము అంటే సౌత్ ఇండియాలో పాపులేషన్ని కంట్రోల్ చేసే మెజర్స్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళని పనిష్ చేసినట్టు అవుతుంది అని చెప్పి చాలా కాంట్రవర్సీ అయింది. ఆ కాంట్రవర్సీని అడ్రస్ చేయడానికి ఒక 12.5% డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్కి అసైన్ చేయడం జరిగింది. డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే మీ పాపులేషన్ తగ్గిందా లేదా, తగ్గిందా, మీ రిప్లేస్మెంట్ రేట్ ఎంత, మీ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఎంత ఉంది, మెటర్నిటీ మొటాలిటీ రేట్ ఎట్లుంది, ఇన్ఫెంట్ మొటాలిటీ రేట్ ఎట్లుంది, చైల్డ్ సెక్స్ రేషియో ఎట్లుంది, ఇవన్నీ డెమోగ్రఫిక్ పారామీటర్స్ అన్నీ పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ వెయిటేజ్ ప్రకారము స్టేట్స్కి ఎంత ఇవ్వాలి అన్నది పార్లమెంట్ డిసైడ్ చేయాలి అన్నది ఫైనాన్స్ కమిషన్ ప్రతిపాదన. మీకు ఎగ్జామ్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద హైయెస్ట్ వెయిటేజ్ ఇన్ ద క్రైటీరియా for devolution, horizontal devolution of funds to the states as recommended by the 15th Finance Commission. అంటే 15th Finance Commission ఇచ్చిన రికమెండేషన్స్లో ఏ క్రైటీరియాకి అన్నిటికంటే ఎక్కువ వెయిటేజ్ ఉంది, ఏ క్రైటీరియాకి ఉంది, ఇన్కమ్ డిస్టెన్స్కి అన్నిటికంటే ఎక్కువ వెయిటేజ్ ఉంది, లేదా డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్కి ఎంత వెయిటేజ్ ఉంది, లేదా పాపులేషన్కి ఎంత వెయిటేజ్ ఉంది, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మొత్తం చదవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్. ఎంత రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ ఇవ్వచ్చు అంటే 2,94,514 crores ఇవ్వచ్చు. ఎన్నిటికి 17 స్టేట్స్కి ఇవ్వచ్చు అని చెప్పడం జరిగింది. నంబర్స్ ఒక్కటే ఇంపార్టెంట్, నంబర్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. లోకల్ గవర్నమెంట్స్కి ఎంత, లోకల్ గవర్నమెంట్స్కి టోటల్ గ్రాంట్ 4,36,361 crores ఇవ్వాలి 5 yearsలో అని చెప్పింది. అయితే ఇందులో 8,000 crores ఏమో పర్ఫార్మెన్స్ బేస్డ్, అంటే మీరు ఏదన్నా స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో కానీ ప్రాజెక్ట్ డెవలప్మెంట్లో కానీ బాగా పర్ఫామ్ చేస్తే 8,000 crores, ఒక్కరికి కాదు అన్ని స్టేట్స్ అది. దాని తర్వాత ఫర్ ఇన్క్యూబేషన్ ఇన్ న్యూ సిటీస్ 450 crores ఏమో షేర్డ్ మున్సిపల్ సర్వీసెస్. తర్వాత 2,36,805 crores రూరల్ లోకల్ బాడీస్కి అయితే 1,21,055 crores అర్బన్ లోకల్ బాడీస్కి. ఈ ఫిగర్స్ రూరల్ అర్బన్ నా ప్రకారం ఇంపార్టెంట్. అయితే అర్బన్ లోకల్ బాడీస్కి రెండింటి కిందికి డివైడ్ చేస్తారన్నది పాయింట్ నేను ఇంక్లూడ్ చేశాను, కానీ దీని మీద అంత అడిగే ఛాన్సెస్ లేవు. నా ప్రకారం బాగా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఇది. 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం స్టేట్స్ వాళ్ళ బడ్జెట్లో కనీసం 8% 2022 నుండి కనీసం 8% హెల్త్ మీద స్పెండ్ చేయాలి, కంపల్సరీగా స్పెండ్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ రికమెండేషన్. అదొకటే కాకుండా
ఆల్ ఇండియా మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ అని కొత్త సర్వీస్ స్టార్ట్ చేయాలి అని చెప్పి ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది రెండోది, ఇది ఇంకొక ఇంపార్టెంట్ రికమెండేషన్. థర్డ్ రికమెండేషన్ ఏంటంటే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్లో కూడా 10.3% హెల్త్కే ఇవ్వాలి అన్నది థర్డ్ రికమెండేషన్. నా ప్రకారం ఈ ఫస్ట్ 2 రికమెండేషన్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ దాన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు డెవలప్మెంట్ అండ్ చేంజ్లో హెల్త్ ఉంది, ఓకే, తర్వాత సొసైటీలో హెల్త్ ఉంది, ఎకానమీలో కూడా మీరు డెవలప్మెంట్ పారామీటర్స్ మాట్లాడినప్పుడు హెల్త్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఇంపార్టెంట్. సో 8% ఆఫ్ బడ్జెట్ ఉండాలి అన్నది 15 ఫైనాన్స్ కమిషన్ చెప్పడం జరిగింది. తర్వాత పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ అండ్ గ్రాంట్స్లో మనం స్టేట్స్కి ఇచ్చే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ వేరే స్పియర్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుందో చూసి ఇవ్వచ్చు, లేదా వాళ్ళకి ఇంకేదైనా గ్రాంట్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ కన్సిడర్ చేస్తారు. అయితే ఈ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ దేంట్లో ఇస్తారు, ఏ స్పియర్లో ఇస్తారు అన్నది ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్కి 4,800 crores, ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తారో ఈ 4,800 crores ఎడ్యుకేషన్కి వాళ్ళకి ఇస్తారు. తర్వాత ఆన్లైన్ లెర్నింగ్ని ప్రమోట్ చేసిన వాళ్ళు, ప్రొఫెషనల్ కోర్సెస్ని డెవలప్ చేసిన వాళ్ళు, రీజనల్ లాంగ్వేజెస్ని ప్రమోట్ చేసిన వాళ్ళకి 6,143 crores దాంట్లోంచి తీసిస్తారు. దాని తర్వాత 45,000 crores పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అగ్రికల్చర్కి సంబంధించి. అగ్రికల్చర్లో ఫోకస్ ఏరియాస్ ఏంటి, అగ్రికల్చర్లో ఫోకస్ ఏరియాస్ ల్యాండ్ రిలేటెడ్ లాస్, తర్వాత గ్రౌండ్ వాటర్ మెయింటైన్ చేయడం, తర్వాత అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం, ఆయిల్ సీడ్స్, పల్సెస్, వుడ్ బేస్డ్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తే ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఫైనల్గా ఇవన్నీ గ్రాంట్, టోటల్ గ్రాంట్ ఎంత, వాళ్ళు ఇచ్చిన టోటల్ గ్రాంట్ అమౌంట్ ఇది. దీంట్లో ఎవరికి ఎంత ఇవ్వచ్చు అన్నది ఉంది చూడండి. ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, అది ఇంకొక వీడియోలో చెప్తా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఒక మేజర్ ఇనిషియేటివ్ మార్చ్లో స్టార్ట్ అయింది. సో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్కి ఇంత కేటాయించడం జరిగింది. తర్వాత అగ్రికల్చరల్ రిఫార్మ్స్కి 45,000 కేటాయించడం జరిగింది. సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్ 1,29,000. తర్వాత మనకి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ 2,94,000. లోకల్ గవర్నమెంట్ గ్రాంట్స్ అన్నిటికంటే ఎక్కువ 4,36,361. ఈ ఫిగర్స్ ఒక్కసారి చూసుకోవడం బెటర్. దాని తర్వాత మనకి డిఫెన్స్ ఇంకా ఇంటర్నల్ సెక్యూరిటీకి వాళ్ళు మీకు డిఫెన్స్ ఉంది పాలిటీలో కాబట్టి ఇది యాడ్ చేశాను. దీంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే మోడర్నైజేషన్ ఫండ్ ఫర్ డిఫెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అని ఒక ఫండ్ కాన్స్టిట్యూట్ చేయండి పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా కింద అని చెప్పడం జరిగింది. ఉట్టి అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. డిజాస్టర్ మేనేజ్మెంట్కి కూడా ఏమన్నారంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలీఫ్ అండ్ మిటిగేషన్ ఫండ్ అని ఒకటి స్టార్ట్ చేయడం బెటర్ అని చెప్పడం జరిగింది. దాని తర్వాత మనకు 16th ఫైనాన్స్ కమిషన్ని December 31st అంటే జనవరి అనుకోండి కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. చైర్పర్సన్ ఎవరు, అరవింద్ పనగారియా ఇంపార్టెంట్. మెంబర్స్ ఎవరు, మీరు పేర్లు అందరివి గుర్తుపెట్టుకోవాలి. అజయ్ నారాయణ్ జా, యానీ జార్జ్ మాథ్యూ, నిరంజన్ రాజాధ్యక్ష, తర్వాత సౌమ్య కాంతి ఘోష్, వీళ్ళు 4 మెంబర్స్. సో మనకి మెంబర్స్తో పాటు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ తెలవాలి. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఈ 3 కాన్స్టిట్యూషన్లో ఉన్న పాయింట్స్ ఎక్స్ట్రా ఏమి ఇచ్చారంటే నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ద కమిషన్ మే రివ్యూ ద ప్రెజెంట్ అరేంజ్మెంట్ ఆన్ ఫైనాన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్స్. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫైనాన్సెస్ ఎట్లా ఉన్నాయి, సరిపోతున్నాయా లేదా, దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అది చూసి రికమెండ్ చేయమని ప్రెసిడెంట్ వారికి చెప్పడం జరిగింది. అయితే ద కమిషన్ విల్ మేక్ ఇట్స్ రిపోర్ట్ అవైలబుల్ బై October 2025. ఎందుకు 1st April 2026 నుండి ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే ఇప్పుడున్న ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ 2021 1st April నుండి 2, 3, 4, 5, 6 31st March 2026 వరకు ఇంప్లిమెంట్ అవుతుంది. ఇవి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్. 14th, 15th, 16th యాడ్ చేయలేదు. లిస్ట్ ఆఫ్ చైర్మన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ స్టిల్ డేట్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. నియోగి ఫస్ట్, తర్వాత సంతానం, అశోక్ కుమార్ చంద, పివి రాజ్మన్నార్, మహావీర్ త్యాగి, కాసు బ్రహ్మానందరెడ్డి ఏపీపీఎస్సీకి ఇంపార్టెంట్. జేఎం షీలాత్, వైబీ చవాన్, ఎన్కేపీ సాల్వే, కేసీ పంత్, ఏఎం కుస్టు, రంగరాజన్, డాక్టర్ విజయ్ కేల్కర్,
వై వేణుగోపాల్ రెడ్డి ఇంపార్టెంట్, ఎందుకంటే వీళ్ళు తెలుగు వాళ్ళు. సో మీరు వీటిలో ఎట్లాంటి క్వశ్చన్స్ అడగొచ్చు అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ మ్యాచింగ్ అడగచ్చు, లేదా ఒక 4 నేమ్స్ ఇచ్చి క్రొనలాజికల్ ఆర్డర్లో వాళ్ళ నేమ్స్ అరేంజ్ చేయమని అడగచ్చు. ఫైనాన్స్ కమిషనర్ చైర్పర్సన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు సర్వ్ చేశారన్న దాని మీద క్రొనలాజికల్ ఆర్డర్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నాకు తెలిసి ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి దీన్ని మించి అడిగే ఛాన్సెస్ లేవు. ఇట్లా ఒక్కొక్క టాపిక్ మీద మీరు ఏం చదవాలి, దాని సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు న్యూస్లో ఉంది, ఆ కాంటెక్స్ట్ ఏంటి. ఇప్పుడు మీకు రామ్నాథ్ కోవింద్ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అట్లా ఒక్కొక్క ఇష్యూ మీద వీడియో చేస్తాను. యాజ్ ఎ సెట్ 5 minutes to 20 minutes ఉంటుంది వీడియో. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో పెట్టండి, లేదా మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ కావాలనుకున్నా కూడా కమెంట్ బాక్స్లో పెట్టండి, నేను చూస్తాను. థ్యాంక్ యూ.